అందరికీ నమస్కారం. గత నెల 24వ తేదీ చంద్రబాబు నాయుడు గారు రైతులను ఏ విధంగా మోసం చేయాలా అన్నటువంటి వినూత్న కార్యక్రమానికి తెరలేపాడు. అదే రైతన్న మీకోసం. ఆయన బహిరంగంగా రైతులకు ఒక లెటర్ రాస్తూ, నేను మీ రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటా, మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా వారం రోజుల పాటు ప్రజల్లో ఉంటారు, రైతుల్లో ఉంటారు అన్నటువంటి విధంగా ఈ సందేశాన్ని పంపాడు. అయ్యా, వారం రోజులు గడిచిపోయింది. మీరు మీ నాయకులు రైతులకు చేసింది ఏమిటి అనేది ఖచ్చితంగా మీరు మళ్ళీ బహిరంగ లేఖలో తెలపాల్సిన అవసరం ఉంది. అరటి రైతులను ఏమన్నా ఆదుకున్నారా, లేకుంటే వేరుశనగ రైతులను ఏమైనా ఆదుకున్నారా, లేకుంటే వరి రైతులను ఏమైనా ఆదుకున్నారా, లేకుంటే వేరే ఏ రైతుల్ని మీరు ఏ విధంగా ఆదుకున్నారు అన్నటువంటి విషయాన్ని బహిరంగంగా మీరు ప్రజలకు తెలియజేయాలి. ఆదుకునేది పక్కన పెడితే సబ్సిడీలో ఉన్నటువంటి విత్తనాలని 40% ఉన్న సబ్సిడీని 25% తగ్గించి రైతులకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అనేటువంటిది రైతులందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఈ విధంగా కల్లిపొల్లి మాటలు చెప్పి రైతులను ఏమార్చాలనుకోవడం అనేటువంటిది ఇక జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజుకి ఆ రోజు మీకు రైతుల పక్కన నిలబడి మీరు చేసేటువంటి అక్రమాల్ని, అన్యాయాల్ని ఎత్తి చూపుతుంటుంది. మీరు నిజంగా రైతులకు మేలు చేయాలనుకున్నప్పుడు నిజంగా మేలు చేయండి. లేకుంటే ఈ ప్రకల్ప ఆర్భాటాలు వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం.